క్యారెట్ అండ్ సగ్గుబియ్యం లడ్డు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా దీనికి ఒక కప్పు నెయ్యి తీసుకొని డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసి సైడ్ పెట్టుకోవాలి. ఇప్పుడు హీట్ అవుతున్న నెయ్యిలో మనం తీసుకున్న ఈ 2 కప్స్ క్యారెట్ తురుముని వేసుకొని ఫ్రై చేద్దాం. స్టవ్ను కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాం. ఇప్పుడు 5 మినిట్స్ అయిందండి. ఒకసారి మూత ఓపెన్ చేసి చూద్దాం. క్యారెట్ ఉడికిపోయింది. ఇప్పుడు మనం ముందుగా ఈ కప్తో 2 కప్స్ క్యారెట్ తురుము తీసుకున్నాం కదండి, అందుకని 1 కప్పు సగ్గుబియ్యం తీసుకోవాలి. ఈ కప్పు సగ్గుబియ్యాన్ని 1 అవర్ ముందు వాటర్లో ఇలా నానబెట్టినవి ఇవి గట్టిగా ఇప్పుడు ఇలా వాటర్ అంతా తీసేసి ఇందులో వేసుకోవాలి. దీనికి సన్న సగ్గుబియ్యం తీసుకుంటేనే మంచిదండి, మరి పెద్దవి బాగోవు. ఇలా మొత్తం వేసుకున్నాక దీన్ని బాగా మిక్స్ చేద్దాం. క్యారెట్ తురుము సగ్గుబియ్యం 2 ఈక్వల్ క్వాంటిటీ తీసుకుంటే సగ్గుబియ్యం ఎక్కువగా కనిపిస్తుంది, అందుకని చెప్పేసి క్యారెట్ తురుముని ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలి. టూ కప్స్ క్యారెట్ తురుముకి 1 కప్పు సగ్గుబియ్యం. చూడండి, ఇప్పుడు క్యారెట్ సగ్గుబియ్యం 2 బాగా మిక్స్ అయిపోయాయి. నెయ్యి కూడా బాగా పైకి వచ్చింది, అంటే 2 బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులో ఇలాచీ పౌడర్, టేస్ట్ కోసం ఇలాచీ పౌడర్. మనం 2 కప్స్ క్యారెట్ తురుము అది తీసుకున్నాం కదా అండి, ఇప్పుడు 2 కప్స్ షుగర్ తీసుకోవాలి. దీనికి కొంచెం క్వాంటిటీ తక్కువ వేస్తున్నాను నేను, చూసాక తర్వాత వేసుకుందాం. షుగర్ ఎక్కువ తినేవాళ్ళు తక్కువ తినేవాళ్ళు ఉంటారు కదా, కొంచెం షుగర్ తక్కువ తింటేనే బెటర్ కాబట్టి షుగర్ బాగా మెల్ట్ అయిపోయి మొత్తం బాగా మిక్స్ అయిపోయిందండి. చూడండి, కొంచెం పక్క అదంతా బాగా వచ్చేసింది. ఇప్పుడు ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాగా మిక్స్ చేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారనిద్దాం. చల్లారనిచ్చాక లడ్డూలుగా చేద్దాం. హెల్తీ క్యారెట్ అండ్ సగ్గుబియ్యం లడ్డు రెడీ అయిపోయిందండి. ఇది చూడ్డానికి మోతిచూరు లడ్డులా ఉంది కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. మోతిచూరు లడ్డు కంటే హెల్త్కి ఈ లడ్డు తినటమే మంచిది.